పరిశుద్ధ గ్రంథంలో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 18, 19 కలిసి ఉంటుంది. మొత్తం చదవదు. దేవుని గురించి మాట్లాడే తెగింపను ఇందాక వాళ్ళు చదవాలి. 18, 19 అశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాడు 18 ఎలాగనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి ఎలాగనగా అన్య జనులు విధేయులగునట్లు వాక్యం చేతను క్రియ చేతను గురుతుల బలం చేతను మహత్కార్యముల బలం చేతను పరిశుద్ధాత్మ బలం చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని కూర్చే కాదు మరి దేని గురించి మాట్లాడి తెగింపాను. నాయన ప్రారంభాలు గౌతాలు ఇంతకున్నాను మరి చేసిన మేలు బట్టి కూడా మీకు మొదలుగా చెల్లిస్తున్నాను. ప్రస్తుత గ్రంథంలో నుంచి నాన్న మరి రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మరి 18, 19 మరి మాట్లాడినప్పుడు మీకు తప్పవున్నాను మరి కేవలం నాన్న మరి మీ వాక్యం మీకు మహిమ వచ్చే విధంగా నేను మాట్లాడే విధంగా సాధించాను. ఏది కూడా మరి ప్రతి కూడా దూరం చేసి మీకు మహిమపరిచే విధంగా మరి మీరు చేసిన మేలు బట్టి కూడా వందనాలు. మీరు చేసిన మేలు మరి మీరు చెప్పాలనుకున్నారే వాక్యం ద్వారా నాతో మాట్లాడి నాకు మరి ఏమేమి చేసినారో దాన్ని చెప్పే భాగం దయచేసి మీరేం భయపడాలని నేను మహిమ మీకే ఆరోపిస్తుంటే యేసు క్రీస్తు నామమున ప్రస్తుతనామములో ప్రార్థించి స్తుతించి ఉన్నాను తండ్రి. దేవుడు నేను ఒకప్పుడు సెల్ చూస్తుంటే యూట్యూబ్ ద్వారా గోపాల్ రెడ్డి అని సాక్షి ఉంది. ఆయన రెడ్డి కదా అని కొద్దిగా ఆయన సాక్ష్యం ఎలా ఉంటుందో విందామని నేను ఓపెన్ చేసినాను. గోపాల్ రెడ్డి అనంతపురం డిస్ట్రిక్ట్ ఆయన సాక్ష్యం ఎంత ఉంటుందో ఏముంటుందో అని నేను వినాలని అట్లా ఓపెన్ చేసినాను. చేస్తాను కానీ ఆయన 3 మాటలు చెప్పింది. ఏమని చెప్పినట్టే ఒకప్పుడు నేను పాపిని అపోస్తలుడు పౌలు అదే చెప్పినాను. ఒకప్పుడు నేను దోషకుడని హింసకుడని హానికరని యేసు రక్షించండి అలా సాక్ష్యం చేస్తుంది. నాకు సాక్ష్యం కూడా ఏం లేదు. నేను కూడా అన్యజనుల లెక్క నేను కూడా లోకంలో ఇష్టానుసారంగా చూసిన సినిమాలు చూసినాను, అబద్ధాలు ఆడినాను. ఇక లోకంలో ఎలా తాతలు చేసిన తల్లి చేసిన అలా చేస్తూనే ఉన్నాను. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు రక్షణ అంటే ఊరికనే కాదండి, ఊరికనే రాదని వచ్చాను. చాలా లోతుగా పోతుంటే అది అర్థమవుతుంది. దాదాపు నేను కేసులో దాదాపుగా 20 సంవత్సరాలు అవుతుంది. అయినా కూడా నాకు కొంత అర్థం రాదు. ఇంకా కూడా అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు అంటే నాకు చాలా ఇష్టం ఉంది. అన్ని జనుల దేవుడు అంటే చాలా చిన్నప్పటి సందా నాకు బాలగమ్మ కథ అని రామాయణం కూడా నేను బాగా చదివినాను.
రామాయణం అది ఆది పర్వం అది ఏది మన మహాభారతం కూడా 18 పర్వాలు. అప్పుడు మన గోపాల్ సార్ ఉంటారు, అది ఎక్కువ దేవుళ్ళ గురించి చెప్పేది ఆయన. కానీ ఆ దేవుళ్ళకు ఈ దేవుళ్ళకు పోల్చి చూసినాను నేను. వాళ్ళేమో ఏతానికి వచ్చింది, కత్తులు పట్టుకొని గదాలు పట్టుకొని త్రిశూలాలు పట్టుకొని ఇలా వచ్చేవారు. దేవుడేమో మన కోసం ఇలా ప్రాణాలు అర్పించిన ఆయన. చెప్పాలి, రక్షణ అంటే చాలా అది బతకాలి, చాలా చాలా అలాంటి స్థితిలో ఉన్నాను. అయితే మరి దేవుడు అలా ఒకరికొకరు పోల్చి చూసుకునేది నేను. అలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు. ముఖ్యంగా ఏంటంటే ఈ పంటలు పండాలని కాదు, కానీ పంటలు కాదు, లేకుంటే ఏదో చేసి ఉండే పిల్లలు ఉద్యోగాలు కాదు, రక్షణ. చాలా రక్షణ అంటే చాలా నిరీక్షణ, ఒక బలం. దేవుడు ఇప్పుడు కూడా మనసుతో మాట్లాడుతుందంటే అది పరిశుద్ధ గ్రంథంతోనే మాట్లాడుతుంది. ప్రతిది కూడా నేను వాక్యానుసారంగా దేవుడు ఏదైతే మాట్లాడతాడో అదే నేను చేసేవాడిని. ముఖ్యంగా పక్కన ఈ స్థలం 4 గుంటల స్థలం ఉండేది. అప్పుడు నాకేంటంటే అప్పుడు 3 బండ్లు ఉండే, 4 దూడలు ఉండే. నేను డ్యూటీకి పోతే ఇక చాలా ఇబ్బంది. ఇక్కడ ఒక 4 గుంటల కోట్ తీసుకున్నాను. ఇక తీసుకొని ఇక్కడనే నేను ధరలో పాలు విడాల పక్కన బాయిపడ వాళ్ళు చాలా ఇబ్బంది. ఇక్కడనే నేను గడ్డాము మంచిగా దొడ్డి వాళ్ళు పాలు పెడతాను. కానీ అలా ఆలోచన పూర్తి తీసుకున్నాను 4 గుంటలు చాలా. అప్పుడు ఎందుకో మరి చాలా నాకు అప్పు ఉండే, నాకు దాదాపుగా 4 లక్షల అప్పు ఉండే. అప్పున్నా కూడా ఎందుకో అది శిక్షణ కూడా వద్దంటే నా మనసే ఇలా ఉండే. దొడ్డి కాడ ఉంటే మంచిగా ఉంటే సీక్రెట్ అవ్వదు. నేను డ్యూటీ పోతే ఒకటి సీక్రెట్లో పోయి పెట్టుకోవడానికి అలా చాలా ఇబ్బంది ఉండాలి ఆలోచన ఉండాలి. ఇక్కడనే గడ్డం వేయాలి, ఇక్కడ దొడ్డి ఉండాలి, ఇక్కడనే మంచిగా ఇక్కడి నుంచే అన్ని సౌలభ్యం ఉండాలని అట్లా ఆలోచన ఉంటుంది. అది తీసుకున్నాను. తీసుకున్నాం కానీ అప్పుడు ఇక అర్థం 4 ఇల్లు కట్టిన అప్పుడే అదే మూమెంట్లో ఇక 4 లక్షల అప్పుండే. అంతకుముందుకే అమ్మ చనిపోయింది. అప్పుడు 4 ఎకరాల పొలం ఉండే, పొలం కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఇల్లు కడితే 2 లక్షలు అప్పుడు అమ్మ చనిపోతే దినాలు ఇంకా 3 లక్షలు అట్లా ఖర్చు. ఇంకా పిల్లలు కూడా అప్పుడే చదువులు ఎక్కువైపోయింది, ఫీజులు ఇట్లా 4 లక్షలు అప్పుడు ఆ వద్దు. ఆయన కూడా నేను ఎందుకు ఈ ఆలోచనతో తీసుకున్నాను, వేరే తీసుకున్నాను. ఈ ఆలోచనతో తీసుకున్నాను. నేను తీసుకున్నాక చాలా బాధపడే. 8 లక్షలు అప్పయింది. ఇది 4 లక్షలు, అది 4 లక్షలు, 8 లక్షలు అప్పయింది. ఇక అప్పుడు నా జీతం ఏమో 15,000 జీతం వచ్చేది. ఇక అప్పుడు ఎప్పుడు ఇక 8 లక్షలు అప్పంటే వ్యక్తి ఎంత అవుతుంది, నా జీతం కూడా సరిపోదాలి. కళ్ళు తెరిస్తే నా 8 లక్షలు అది ఎప్పుడు అలా బాధపడేదాన్ని. ఒక నెల కొనుక్కుంటే అలా జరుగుతుంటే లాస్ట్ ఇక అమ్ముదామని చూసినాం. 4 ఏళ్ళ తర్వాత అమ్ముదామని చూస్తే అది కూడా మరి పన్ను రేట్ కంటే తక్కువ అడుగుతుంది. అదే ఇక అట్లా వదిలేసి పిల్లలు పెద్ద జాబులు చేస్తుంది. ఇలా చిన్నగా అప్పులన్నీ ఇక చిన్న సువార్త. నేను ఎక్కడ సువార్త అప్పుడు ప్రతి 2వ శనివారం సువార్త జరిగింది. ఇది అప్పుడు చాలామంది పోయి సువార్త చేసేవారు. అలా సువార్త చేశాను నేను. చేసి అలా సువార్త చేస్తే దేవుడు అప్పుడు అలా ఒక నిరీక్షణ ఉండేది అన్నాడు. నిజంగా అలా సువార్త చేసుకుంటూ పోయినాను. ప్రతి ఊరికి పోయేది శనివారం, ఆదివారం ఆపుండే, శనివారం స్పెషల్ ఆపుండే. అలా దేవుడు అలా మాట్లాడు ఎందుకు నా పని నేను చేయండి, నీ పని నేను చేస్తాను అట్లా మాట్లాడింది. ఒక పిల్లల సర్వంతో నాకు మాట్లాడుతున్నాను. అయితే ఎక్కడ పోయినా కూడా ప్రతి శనివారం బండ్లో వదిలిపెట్టి కూడా అప్పుడు బండ్లు వదిలిపెట్టి కూడా పోయి సువార్త చేసి వచ్చేది. అలా దేవుడు ఎందుకు అద్భుతంగా చేసినాడు. ఒకటేసారిగా అన్నీ సమకూర్చి దాదాపు 5 లక్షల అప్పు తీర్చుకున్నాను. 3 లక్షలు కదా అది కూడా తీర్చుకున్నాను. అలాంటి స్థితిలో ఉన్నాయి. భూమి గురించి అప్పుడప్పుడు ప్రార్థన చేసేది, ఎప్పుడు నుంచి చేయకపోయేది. ఎప్పుడన్నా ఒకసారి అలా తలం వచ్చినప్పుడు ప్రభావం వడ్డీలో ఉంది
ఇప్పుడు దీని గురించి అదే అప్పుడు ప్రార్థన చేసేది ఒకరే మామూలు. దేవుడు అద్భుతంగా ఆ రోజు నాకు జ్వరం వచ్చింది. ఆ రోజు ఇంటికాడనే ఉన్నా. ఇక పొలం అక్కడ చూపెట్టాము. అక్కడ చూపెడితే పొలంలో ఎక్కడ పొలాన్ని చెప్పాను అంటే ఊరినే అక్కడ చూపెట్టాను. ఏం చూపెట్టారు శివ మా నాయన చూపించాను. చూపించి అక్కడ అడుగుతాడు అన్నారు. ఎందుకు వీళ్ళందరూ ఇక తిరిగి వెనకాలం ఆ రోజు వచ్చి ఉండాలి చూసి సరే అక్కడ లేకుండా కానీ ఇక్కడ ప్లాట్ ఉంది ఇక్కడ చూడు అని అన్నాం. నేను అక్కడ పాయింట్ పెట్టినాను. అది కూడా నా నిరీక్షణ లేదు. ఎవరు ప్రార్థన చేసేదంటే ప్రభు ఇక్కడ నీ చిత్తం అయితేనే ఎవరు నీళ్ళు కూడా నాకు ఉంటుంది. మీరు ఇచ్చిన నీళ్ళు చాలు. ఎవరు నీళ్ళు వాళ్ళ నీళ్ళు పోతే వాళ్ళు బాధపడతారు. వేరే వాళ్ళు ఇక్కడి నుంచి నీ బండలు నీకు అసాధ్యమైనది ఏది లేదు. ఆ బండలో నుంచి నువ్వు నీళ్ళు ఇచ్చే దేవుడు అని ఈ వాక్యం చదివిస్తుంది. ఇక్కడ ఎవరు నీళ్ళు కూడా నాకు ఎవరు నీళ్ళు పోతే వాళ్ళు బాధపడతారని ఆ ఉద్దేశంతో దేవుడు ఎంత అద్భుతంగా అసలు ఈ గడ్డ అది పట్టదని మాకు అసలు అంత గడ్డ అయితే చాలా ఉండే కానీ దేవుడు అద్భుతంగా బోధించినాడు. కరెంటు కూడా మరి దాదాపుగా బోధించినాక దాదాపు 2-3 ఏళ్ళ దాకా అసలు కరెంటు శాంక్షన్ రానే కాదు. బోధించిన 6 నెలలకే శాంక్షన్ కూడా అయింది. ఈ పైప్ లైన్ అయితే ఇలా దేవుడు ఎంతో అద్భుతం చేసినాడు. మొన్న కూడా అంత అది వర్షాలు పడతా వానలు పడతా ఉంటే నాటు పెడతా ఉండేది. ఆఖరికి ఇక మొత్తం నాటు పెట్టేసి 9 ఎకరాలు. ఇక నీళ్ళు చూస్తే మీరు వర్షాలు రోజు బాగా నీళ్ళు తక్కువైపోతున్నాయి. ఇక రోజు 1 ఎకరం కూడా పడుతుంది. అప్పుడు ఎందుకు చూస్తే రోజుకి తెల్లగా అయిపోతుంది. అప్పుడు 10 ఉండేది ఇక మొత్తం తెల్లగా అయిపోతుంది. అసలు చేతులు పట్టుకుని ఏం చేయాలి. ఇంత పెట్టుబడి పెట్టి పుట్టకు వస్తుంది. అప్పుడు పుట్టల్లో ఉన్నది. నాకు పోయిన డూట్ దిగి బాయికాడు పోయిన మంచం మీద కూర్చున్నా. చూస్తే బావి గంటసేపు వస్తుంది, బోరు గిరిగిలోకి వస్తుంది. పొలానికి ఎక్కడ కూడా 2 ఎకరాలు వాడుతుంటారు ఆ నీళ్ళకు. ఎట్లా ప్రభావాన్ని సౌకర్యం అప్పుడే మంచం మీద కూర్చొని అందరికీ ఫోన్ చేసిన నేను రాజన్నకు కృపానందానికి అన్నకు యేసుదాస్ అందరూ ప్రార్థన చేస్తూనే ఉన్నాం. అసలు ప్రార్థన చేసి ఇంటికి కూడా రాలేదు. వాన వచ్చింది. రాత్రి 10 అయింది. మళ్ళీ తెల్లారి 3 గంటలకు వచ్చింది. మళ్ళీ వాన నీళ్ళైంది. అప్పటి నుంచి ఇంకా వర్షాలు పడుతూనే ఉంది. దేవుడు ఎంతో అద్భుతం చేసినాడు. ముఖ్యంగా ఈ యేసుబాబుని ఎందుకు నమ్ముకున్నానంటే ఒక నిరీక్షణ. చనిపోతే పరలోకం ఒక నిరీక్షణ ఉంటుంది. దేవుణ్ణి ఒక ప్రేమని ఎలా చెప్పాలి అని నాకు అర్థమైంది. ఎందుకంటే ఈ దేవుళ్ళని ఆ దేవుడికి పోల్చి చూసుకోలేదు. నేను ఇంత అద్భుతం చేశాను. నిజంగా రక్షణ అంటే ఒకరి అలా కాదు. ఇది చాలా అద్భుతమైన రక్షణ, నిరీక్షణ. చనిపోతే దేవుని దగ్గరికి పోయే ఒక ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెస్తారు. నిరీక్షణ అంటే ఒకరి బైబుల్ ప్రస్తుత కాలం చదివితే అర్థమవుతుంది. దేవుడు ఎవరు, దయ ఎవరు అని తెలుస్తుంది. దాని స్థితిలో ఉన్నాను. నిజంగా దేవుణ్ణి చూసినాను. నిజంగా దేవుడు అందరూ పరలోకం నుంచి లోకానికి వచ్చాడు. రాజ్యాలు వెళ్తాను రాలేదు, లేకుంటే కప్పులు పట్టుకోవాలి, పనులు పోతాను రావాలి. మన కోసం ఆయన ప్రాణం ఇచ్చున్నాను. నేను చేసిన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం దేవుడే ఈ లోకానికి వచ్చి ప్రాయశ్చిత్తం చేసినాడు. ఆయన నిజంగా నేను చేసిన కాలు చేసిన పాపం కాళ్ళకు మీకు, చేతులు చేసిన పాపం చేతులు మీకు, తనతో చేసిన ఆలోచనతో చేసిన తలకు గుండె తీయటం పెట్టుకున్నాను. ఉదయంతో చేసిన ఉదయం బల్లెపొడి కొడుతున్నాను. పంచగాయాలు మీ కోసం, పాపులైనా మా కోసం, నా కోసం, మన కోసం ఆయన రక్తం కాసినాడు. నిజంగా ఒక నిరీక్షణ నేను నా జీవితంలో ఒక నిరీక్షణ ఇచ్చినాడు. ఆ నిరీక్షణ మరి నేను చనిపోతే ఒక నిరీక్షణ ఉంటుంది నాకు. ఆ నిరీక్షణ మరి నా బిడ్డలకు కానీ, నా భార్య కానీ, నా తండ్రి ఇరుపురు చుట్టుపక్కల వారికి కావాలని ఒక నాకు
తలంపు, ఒక ఆశ. ఈ ఆనందం వాళ్ళు కూడా పొందాలని, ఈ సంతోషం, ఈ సమాధానం, నిరీక్షణ వాళ్ళు కూడా పొందాలని దేవుని గురించి కూడా అప్పుడు చెప్పేవాళ్ళు. నేను వాళ్ళ దేవుడు రక్షించుకున్నాడు, నిజంగా దేవుని దగ్గరికి రావాలి ఏర్పరచుకున్నాడు. చాలా గొప్ప నిరీక్షణ. మరి అలాంటి సంతోషం, సమాధానం నేను కూడా పొందాలని, ఈ సాక్ష్యాన్ని కూడా జీవించాలని వేసి ప్రార్థించాను. అలాగే తల్లి అందరికీ కూడా మరి ప్రేమాభివృద్ధి మీరు కూడా భుజించుకోవాలని ప్రార్థన. కరెంటు వేయండి, క్లుప్తంగా దాన్ని క్లోజ్ చేద్దాం. మన సాక్ష్యం ప్రార్థన నేను చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదంతో మిగిలిన ప్రేమల తండ్రి, జీవగల దేవ, మహోన్నత పరిశుద్ధుడా, రాజా ప్రభుల ప్రభా, ప్రభుత్వమంతుడా, బంగారు రాసును రక్షించినాడు. తన జీవితంలో జరిగిన దాని విషయమై సాక్ష్యం చెప్తూ వచ్చాడు. ఇష్టపడిన వాక్యం అంతా నీకు ఫలింపజేయమని ప్రార్థిస్తాం. ముందు దేవుని చేయమని జరగమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చివరిగా ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ప్రేమ పెట్టుకున్నావు. గడవెల్లి గ్రామంలో వెంకటరెడ్డి కుటుంబాన్ని రక్షించి నతానీయులు అనే పేరు పెట్టి ఏర్పాటు ఇచ్చారు. అందును పెట్టుకున్నారు. రక్షణ అంతరంగంలో జరిగింది. కుటుంబాన్ని కూడా దైవ వెలుగులో రావాలనే కోరిక అంతరంగంలో ఉంది. అందును పెట్టుకున్నారు. వారేపు సంఘంలో చేర్చారు. గొప్ప దేవుడు తండ్రి, నీ ప్రేమ గొప్పది. నీ నమ్మిన కాడి నుంచి ఎన్నో మేలులు ప్రార్థన ద్వారా అనుగ్రహించారు. గొప్ప రక్షణ ఇచ్చారు. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటారు. నరకము, అగ్నిగుండం ఆ మాటలన్నీ వినిపించి అంతరంగంలో కార్యం జరిగించి దైవ వెలిగించి రక్షణానందమనిచ్చి ప్రార్థన జవాబిచ్చి సంఘము తన కొరకు ప్రార్థన చేస్తుంది. సంఘములో తాను కూడా మనవి చేస్తాడు. నా కుటుంబం కొరకు, నా కార్యాల కొరకు, నా యొక్క కుటుంబ ఆదరణ కొరకు ప్రతి పని ప్రార్థన పూర్వకంగా నేను నమ్మిన కారణం ప్రార్థన లేకుండా ఏ పని చేయాలి. కేవలం మీ అందరి విశ్వాసం ద్వారా ఈనాడు సంఘము ఇంటికి రాగలిగింది. రక్షణానుభవంలోని తెచ్చి దేవుని బిడ్డలతో ఆనందించి చేసిన ప్రార్థనకు జవాబిచ్చి మేలులెన్నో చేశారు. కుమారునిచ్చారు, కుమార్తెలు ఇచ్చారు, సహోదరి అక్కడ కూడా ఆరోగ్యం ఇచ్చారు. ప్రార్థనకు జవాబిచ్చి బోరిచ్చారు, కరెంటు. దైవ తండ్రి అధికారుల హృదయం మీ చేతిలోని ఇంటికాలవరు వారు కూడా సకాలంలో స్పందించి కరెంటు లైన్ ఏర్పాటు చేసి భూగర్భ జలాలు ఇచ్చి పంటనిచ్చి దైవ ఆశీర్వాదం ఇచ్చారు. తండ్రి మీ అందు విశ్వాసం ఉంచే బిడ్డలు ఆనాడు జక్కయ్యతో అన్నారు, ఇతడును అబ్రాహాము కుమారుడే, ఇంటికి రక్షణ వచ్చిందని సెలవిచ్చారు. వాగ్దానం నమ్మదగింది. కృపనివ్వండి. తన సంతోషాన్ని గృహంలో పంచుకొని సంఘాన్ని ఆహ్వానించి ప్రేమ విందు మీటింగ్ ఏర్పాటు చేసి కృప ఇచ్చారు. అందును బట్టి సంఘమంతా కూడా ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేసింది. అందును బట్టి అన్నను ప్రేమించి దాసరాలు పద్మకి తనను కూడా ప్రేమించి కుమారునిచ్చారు, కుమార్తెలు ఇచ్చారు. విజయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డ యొక్క జాబ్ విషయాల్లో కృపనివ్వండి. సన్నిహితుడుగా ఉంచున్నాం. భవిష్యత్తు ఏర్పాటు ఆత్మీయంగా ఆశీర్వాదమేమో. రెండో కుమార్తె అమెరికాలో ఉంది. ఆ బిడ్డకు తండ్రిగా ఉండు, తల్లిగా ఉండు, ఆదరణ కర్తగా ఉండి అన్ని విధాలకు కృపనిచ్చి మీ నామానికి మహిమ కలుగునట్లు ఆ బిడ్డను కూడా కాపాడుంది. శివ తాను కూడా యవనస్తుడు. దయలు తల్లి కాపాడి ఆశీర్వాదమేమో. ఈ మీటింగ్ కొరకు రాగలిగిన సంఘాన్ని బట్టి రేపు సంఘము రాగలిగింది. ప్రార్థన చేసి సహకరించి కరెంట్ లేకపోయినా
ఈ రీతిగా మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. కరెంటు సకాలంలో వచ్చే ఏర్పాటు కలిగించండి. మా సంతోషాన్ని పరిపూర్ణం చేయండి. మీ నామానికి మహిమ కలుగునట్లు కృపనిమ్మని శిలువ రక్తం ఈ స్థలంలో ప్రోక్షించండి. ఆత్మీయమైన వాతావరణం అన్ని విధాలుగా తీర్చండి. ఫిలిప్పీ 4:19 వాగ్దానం నమ్మదగింది. కృపనిమ్మని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విధాలుగా సహాయమైన సన్నిధితోడుగా యేసు ప్రభు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సావాసం చేరిన మనకు ఈ కుటుంబానికి సదాకాలము తోడై ఉండును గాక.